హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఓరియో బనానా ఐస్ క్రీమ్ ట్రై చేశారా? నేను ట్రై చేయాల్సి వచ్చిందండి. ఎందుకో తెలుసా? మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అమ్మ ఐస్ క్రీమ్ చెయ్యి, చాక్లెట్స్ చెయ్యి, బిస్కెట్స్ చెయ్యి ఇలా అని అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళకి బయట కొనిచ్చడం ఇష్టం లేక నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఓరియో బిస్కెట్స్తో ఐస్ క్రీమ్ చేయమని అడిగారు. అందుకోసం 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని అయితే తీసుకుని బిస్కెట్స్ని 2 ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. క్రీమ్ అనేది ఏమీ సెపరేట్ చేసుకోలేదు. వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని పొడిలాగా పట్టేసుకున్నాను. ఈ పొడిని అనేది ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇది మిక్సీ జార్లోకి నేను అరటికాయలు ఉన్నాయి ఇంట్లో, వాటిని తొక్క తీసేసి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఈ ఫ్రోజన్ బనానాస్ని కూడా ఇలాగా మిక్సీ జార్లోకి కట్ చేసేసుకొని వీటిలోకి 1/2 కప్ పాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నానండి. వీటన్నిటిని కూడా బ్లెండ్ చేసేసుకొని మెత్తని స్మూతీ లాగా రెడీ చేసుకున్నాను. ఈ స్మూతీని అనేది ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఐస్ క్రీమ్ స్వీట్గా ఉంటుంది, ఇందులో మనం వేసే బనానా స్వీట్గా ఉంటుంది అండ్ ఓరియో బిస్కెట్స్ కూడా స్వీట్గా ఉంటాయి కాబట్టి స్వీట్నెస్ అనేది ఈ మాత్రం సరిపోతుందన్నమాట. ఈ బనానా స్మూతీలోనికి ఓరియో బిస్కెట్స్ పౌడర్ని వేసేసి వన్ డైరెక్షన్లో స్పూన్తో కలుపుకుంటే మంచిగా రెడీ అవుతుందన్నమాట. ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ అనేది ఒక కంటైనర్ జార్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా 1-2 సార్లు ఇలా ట్యాప్ చేసేసుకొని చాక్తో కొద్దిగా వీడియోలో చూపించిన విధంగా అన్నట్లయితే ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా మనకి ఐస్ క్రీమ్ అనేది చక్కగా రెడీ అవుతుందన్నమాట. దీనికి లిడ్ అనేది కవర్ చేసేసి మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసిన తర్వాత చూడండి అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా బాగుంది. ఇలాగా మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఎప్పుడైనా సరే ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టండి. బయట కొనేవి అంత హెల్తీగా అనిపించవు కదా. ఇంట్లో మనం చేసుకునేవి మన పిల్లలకి పెడితే హ్యాపీ కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.